ఆ వాక్యాలు సాగే జీవితం ఉండాలి. ఇదే నియమం. ఈ నియమాలు లేకుండా దేవుడి దగ్గరికి వచ్చాను వెళ్ళకపోతే కనుక నీవు వచ్చినది వృధా, పోయినది వృధా. ఇక్కడ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం అంతా కూడా ఆయన ఎలా ఆకర్షించబడ్డారో ఆయన నియమాలు ఏంటో చెప్తూ ఉంటారు. చూడండి, వచ్చేటప్పటికి అది మీకు మేము తెలియజేస్తున్నాము. ఆ జీవ ప్రత్యక్షమైన తండ్రి యొక్క ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవనం మేము చూసి ఆ జీవనం గురించి సాక్ష్యం ఇస్తూ దానిని మీకు తెలియపరుస్తున్నాము. మాతో కూడా మీకు సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉంటారంట? ఎవరైతే దేవుడి కుటుంబం అయినటువంటి సంఘం వచ్చారో, దేవుడి కుటుంబం ఏదనుకుంటున్నారో మీ కుటుంబం కాదు. సంఘం ఎక్కడైతే ఉందో అది దేవుడి కుటుంబం. అందులో ఉన్న వాళ్ళందరూ ఎవరో చెప్పండి. కుటుంబాలు ఎవరు కదా చెప్పండి. తండ్రి, తల్లి, బిడ్డలు, వీళ్ళందరూ కుటుంబం. ఈ కుటుంబానికి యజమాని ఎవరు ఉంటారు? ఇలా గర్భిగా ఉన్నారు. కుటుంబానికి యజమాని ఎవరు అవుతారండి? కుటుంబ యజమాని తండ్రి పొజిషన్లో ఉన్నటువంటి తండ్రి. ఇక అంటే మీరు ఆయనతో సహవాసము చేసిన కదా, మాతో కూడా మీకు సహవాసము కలిగినట్లు మేము చూసిన దాన్ని దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమైతే మీ సంగతులు మేము రాయిస్తున్నాము అని తెలుస్తున్నాడు. మన అందరం కూడా ఏం తెలుసా? ఒక కుటుంబంగా ఏర్పరచబడ్డాం. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొన్ని నియమాలు కలిగి ఉండాలి. ఈ కుటుంబంలో నాన్నవాడు ఎలా ఉన్నా పర్లేదు, ఎలా జీవించినా పర్లేదు, ఎలా తిరిగినా పర్లేదు, కానీ సంఘం అనేటువంటి కుటుంబంలోకి వచ్చిన వారు ఒక నియమం ప్రకారంగా జీవించాలి. అలా జీవించిన వారు ఈ కుటుంబంలో ఉండడానికి అర్హత లేని వాడు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు. బాబు చాలా మంది కుటుంబాల్లో తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. భార్య తప్పు చేసినా, కుమారుడు తప్పు చేసినా, కుమారుడు తప్పు చేసినా దండించే విషయంలో వెనకాడు. ఎందుకైనా అంటే కనుక ఈ రోజు కనుక వాళ్ళు తప్పుడు కనుక ప్రోత్సహిస్తే కనుక దినం ఏం చేస్తారంటే తప్పు చేయడం, ఆ తప్పులు నిలబడి ఉండడం. నేను దేనికి యోగ్యత లేకుండా పోతారంట. ఇప్పుడు ఎక్కడ కూడా అలాగే అంటున్నాడు. మనము సంతోషము పరిపూర్ణంగా ఉండేది ఈ సంగతులు చెప్తున్నాము. మీరు కనుక సుఖశాంతితో వర్తిల్లాలి అంటే ఈ కుటుంబంలో మీరు ఎలా ఉంటారంటే చక్కని కుటుంబంలో పిలవబడినటువంటి కుమారులుగా మీరు ఉండాలి. దీనికి ఒక నియమం పెట్టారు. ఆ నియమం ఏంటి అంటే కనుక ఈ యొక్క కుటుంబంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరితో యోహాను గారు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. మనకి ఇవ్వబడినటువంటి అధ్యాయంలో నుంచి పత్రిక, నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవరైనా పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఒకవేళ మీ కుటుంబాల్లో మీరు పొరపాటు చేస్తే మీ తండ్రి చూపించున్నట్టుగా వదిలేస్తున్నాడేమో. జాగ్రత్త. ఒకవేళ మీ కుటుంబాల్లో మీ పిల్లలు పొరపాటు చేస్తే మీరు పోనీ వదిలేస్తున్నారేమో. కానీ సంఘం అనే కుటుంబంలోకి ఏర్పాటు చేయబడి నడిపించబడిన ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. అందులో ఎవరంటే చిన్న పిల్లలు. అది నాకు పిల్ల అయిపోయింది, నలుగురు కన్నాను, నాకు మళ్ళా పిల్ల అయిపోయింది, నా ఇంట్లో మళ్ళా ఇంకొకరంటే పిల్లలు ఇక్కడ వృద్ధాంశంలో ఉన్నవాళ్ళు చెప్పండి. అప్పుడే ఉన్న వాళ్ళను ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ. ఎక్కడ దేవుని కుటుంబంలో ఈ కుటుంబం ఏమైనా తెలుసా? పెద్దవాడైనా చిన్నవాడైనా అల్పుడైనా అబాపుడైనా ఎవరికైనా ఒకటే న్యాయం.
ఎవరికైనా ఒకటే నియమం. అందుకే అంటాడు, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. ఎవరైనా పాపము చేసిన నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద అనుకున్నాడు. నువ్వు చేసే ప్రతిదానం